భారతదేశం 2038 నాటికి $32 ట్రిలియన్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండొచ్చు అంటూ ఇప్పుడు ఈవై రిపోర్ట్ అయితే ఒక కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు పర్చేజ్ పవర్ ప్యారిటీ ఆధారంగా అంటే ఈ యొక్క టర్మ్స్ పరంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో 28 సగటు వయసు అంటే యువకులు ఎక్కువ కలిగినటువంటి దేశం కూడా భారతదేశమే. ఇప్పుడు కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ 2038 నాటికి యువకులుగా మారుతారు. అయితే అప్పటికి చైనా వృద్ధులతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది. అయితే చైనా అప్పటికి $40 ట్రిలియన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ వృద్ధ సమస్యతో బాధపడుతుంది కాబట్టి భారతదేశానికి ఇది ప్లస్ అవుతుంది. అయితే అమెరికా నెంబర్ 1 స్థానంలోనే కొనసాగుతుంది. కాకపోతే భారత్కి చైనాకి మాత్రం ఒక విధమైనటువంటి పోటీ అయితే నెలకొంటుంది జీడిపిలో. ఒకవేళ జీడిపిలో చైనా ముందున్నా సరే యువత పరంగా భారత్ ముందుంటుంది. పైగా ఈ విధంగా ఏదైతే వృద్ధి రేటు ఉందో ఇదే వృద్ధి రేటుని కొనసాగించాలి. దీంతో పాటు ఇక మరో 10-15 సంవత్సరాల్లో ఈ ఉత్పత్తి రంగం విపరీతంగా పెరుగుతుంది. భారత్లో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే నిరుద్యోగం కూడా పోతుంది. ఇక ప్రభుత్వ అప్పులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగైతేనే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఈవై రిపోర్ట్ మనం అంచనా వేసుకుంటే $32 ట్రిలియన్ అంటే కష్టం. ఇప్పుడు మనం $4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ కష్టం అంటే అసాధ్యమేమి కాదు. చైనా కూడా గత 10 సంవత్సరాలుగానే విపరీతంగా అభివృద్ధి చెందింది. అక్కడ సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసుకుని మిషనరీని ఏర్పాటు చేసుకుని మనం ఇప్పుడు అలా చెయ్యాలంటే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి. అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలి. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఆటంకం, ఎక్కడికక్కడ అడ్డంకి. అలాగే ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా కూడా పార్లమెంట్లో కావచ్చు, లోక్సభలో కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ఇవన్నీ అడ్డంకులు దాటుకుని వెళ్ళేసరికి సమయం అంతా మించిపోతుంది. పైగా చైనాకి లేనటువంటి ఇదేంటంటే ఉగ్రదాడులు. మనకేమో విపరీతమైనటువంటి ఉగ్రదాడులు. పైగా లోపల ఉన్నటువంటి దేశ ద్రోహులు ఎక్కువ మన దగ్గర. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దాదాపు ఒక 10-15 కోట్ల మంది ఉంటారు. దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక 20 కోట్ల మంది ఉంటారు. అది పెద్ద ప్రమాదం. కానీ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం వెళ్ళగలిగితే గనక ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు కూడా కొంత మార్పు వచ్చింది వారిలో కూడా. అంటే ఆ భావజాలం ఉన్నటువంటి వారు. ఇప్పుడు కమ్యూనిస్టులు పెద్దగా లేరు. కానీ ఆ వారి యొక్క భావజాలంలో కూడా నరేంద్ర మోదీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి వారు మాత్రం కొంచెం మంచిగానే పాజిటివ్ గానే ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి. కాకపోతే అప్పటికి మనం 2038 నాటికి ఒక $20 ట్రిలియన్ వెళ్ళగలిగితే చాలు. అలాగే పెర్ క్యాపిటల్ జీడిపి పెరగాలి. 15 సంవత్సరాల తర్వాత అయినా మన జీవితాల్లో మార్పు రావాలి. అంటే పేదవాడు ఉండిపోయి ధనవంతుడు అవడం కాదు. ఇందులో సమానత్వం రావాలి. కనీసం ఒక 15 నుంచి $20,000 రావాలి మనకి. అంటే పెర్ క్యాపిటల్ $20,000 వచ్చింది అనుకోండి, కనీసం ఒక 16-17 లక్షల రూపాయలు సంవత్సరానికి ఒక సగటు మనిషి ఆదాయం. అది అవ్వాలి. అది రాగలిగితేనే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు. పేదవాడిగా ఉండిపోయి కేవలం జీడిపి పరంగా మనం చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు.